అటు జోసా కౌన్సిలింగ్, లేదంటే ఈ సెట్ కౌన్సిలింగ్, ఎప్సెట్ కౌన్సిలింగ్, మొత్తం అంతా కూడా కౌన్సిలింగ్ హడావిడే ఉంది. కానీ పిల్లలు మాత్రం వాళ్ళ పేరెంట్స్ కూడా కాలేజ్ చూస్ చేసుకోవాలా, మంచి బ్రాంచ్ చూస్ చేసుకోవాలని చాలా డైలమాలు అయితే ఉన్నారు. సో అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే బ్రీఫ్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. సో మీకు కొంతమందికి ఏంటంటే పిల్లలకి సిఎస్సి అంటేనే ఇష్టం, కొంతమందికి ట్రిపుల్ ఈ అంటే ఇష్టం, కానీ కొంతమందికి ఏంటంటే ఫలానా కాలేజ్లోనే చదవాలి, కొంతమంది పేరెంట్స్కి ఫలానా ఐఐటీలోనే చదవాలి, ఫలానా ఎన్ఐటీలోనే చదవాలని చాలామంది రకరకాల ఒపీనియన్స్ అయితే ఉంటాయి. సో అన్ని విషయాల్లోనే సాటిస్ఫై అవ్వడం అంటే చాలా కష్టం. కాబట్టి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కలిసి కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? ఎందుకంటే ఇది చిన్న విషయం కాదండి. ఈ 4 సంవత్సరాలు ఏదైతే చదువుతారో అది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఆస్పెక్ట్. ఓకేనా? మీరు సిఎస్సి తీసుకుని డైరెక్ట్ కోడింగ్స్ రాస్తారా, లేదా మెకానికల్ తీసుకుని కూడా 4 years మెకానికల్లో చదివినా మళ్ళీ మనం సాఫ్ట్వేర్స్ నేర్చుకుని కోడింగ్స్ రాసుకోవచ్చు. సివిల్ చేసుకున్న ఏ బ్రాంచ్ తీసుకున్నాం అనేది కాదు. మీరు కనుక ఐటీలోకే వెళ్ళాలి అంటే తర్వాత కూడా దారులు ఉంటాయి. లేదు మెకానికల్ సైడే వెళ్ళాలి అనుకున్నారనుకోండి, సిఎస్సి తీసుకున్న వాళ్ళు మెకానికల్ సైడ్ అంటే 4 సంవత్సరాలు అయిన తర్వాత వెళ్ళడం చాలా కష్టం. కానీ ఈ వేరే బ్రాంచెస్ ఏది చదివినా కానీ తర్వాత కోడింగ్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ నేర్చుకుని వెళ్ళడం అనేది చాలా ఈజీ. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఓకేనా? సో ఇప్పుడు మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలా, బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వాలా, మన కెరీర్కి ప్రయారిటీ ఇవ్వాలా, ఏది మనకి ముఖ్యం? అల్టిమేట్గా ఎవరికైనా కానీ కెరీరే ముఖ్యం. కాబట్టి ఆ కెరీర్కి ఒకటి ఇక్కడ ప్యాషన్ కూడా ఉండాలి. చాలామంది పిల్లలకి ఏంటంటే బలవంతంగా తీసుకువెళ్ళి చదివించినా కానీ వాళ్ళు సరిగ్గా చదవలేరు. కాబట్టి ఇష్టం ఉన్న బ్రాంచ్ తీసుకుని చదివితే మళ్ళీ చేంజ్ కావాలంటే అవ్వచ్చు. ఓకేనా? చాలా సినిమాస్లో కూడా మనకు చూపిస్తూ ఉంటారు కదా, వాళ్ళు బలవంతంగా ఎంత కూర్చోబెట్టి చేయించినా కానీ అవ్వదు. బట్ వాళ్ళకి ఏదైతే ప్యాషనెట్గా ఉంటారో ఆ వర్క్ చేస్తే మాత్రం వాళ్ళు అద్భుతాలు క్రియేట్ చేస్తారు. సో ఇది కూడా అంతే, ఎవరి లైఫ్ అయినా ఇంచుమించు అలాగే ఉంటుంది. ఓకేనా? ఇలాంటి విషయాల్లో సో దీనిపైన క్లారిటీ తెచ్చుకొని కొన్ని కాలేజెస్ ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటాయి, కొన్ని బ్రాంచెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. వీటికి డిమాండ్ లైఫ్ టైం మాట. సో అలాంటి బ్రాంచెస్ మంచి మంచి కాలేజ్ లిస్ట్లో కూడా పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే చాలా పేరున్న బ్రాండ్ ట్యాగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫలానా ఎన్ఐటీలో చేశాడంటే, ఐఐటీలో చేశాడంటే అంటే కూడా మీకు రెస్పెక్ట్ ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. అంటే అందరికీ పాసిబుల్ అవ్వదు. ఓకేనా? మెయిన్స్ అడ్వాన్స్డ్ క్రాక్ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. కొంతమంది ఎంసెట్ దగ్గర ఆగిపోయారు అనుకోండి, వాళ్ళు కూడా మన సరౌండింగ్స్లో ఉన్న బెస్ట్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి విత్ బెస్ట్ బ్రాంచ్. ఓకేనా? ఏదైనా కూడా మీ కెరీర్కి అది ప్లస్ అవ్వాలి, అనవసరంగా చేస్తానన్న ఫీలింగ్ ఎవరికి రాకూడదు. ఓకేనా? సో కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా మల్టిపుల్ చాయిసెస్ అయితే పెడుతూ ఉంటాం. కాబట్టి మంచి కాలేజెస్ పెట్టండి, మీకు నచ్చిన బ్రాంచెస్ అందులో పెట్టండి. కొన్ని కాలేజెస్కి అంత పెద్ద పేరు ఉండదు, కానీ అక్కడ బ్రాంచెస్ అంటే ఫలానా ఈసీఈ చేసినా ట్రిపుల్ ఈ చేసినా చాలా బాగుంటుంది. అలాంటి బ్రాంచెస్ కూడా పెట్టి చూడండి. ఓకే? కొంతమంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే అబ్రాడ్లో చదివించడం అనేది చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటూ ఉంటారు. సో అక్కడ పిల్లలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అన్నది వాళ్ళకి అనవసరం. ఓకేనా? అలాంటి వాళ్ళందరూ కూడా ప్రెస్టేజ్ కోసం చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అంతేనండి, ఫలానా ట్యాగ్ ఉన్న కాలేజ్లో చదివించడమే చాలా ప్రెస్టేజ్. ఎంత లక్షలు కోట్లు ఖర్చైనా కానీ నేను అక్కడే సీట్ కొంటాను, అక్కడే చదివిస్తానంటూ కూడా పట్టు కూర్చుంటారు. బట్ మీ పిల్లలకి ఇష్టమా లేదా అన్నది కూడా ఒకసారి మాట్లాడండి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో మాట్లాడి డెసిషన్స్ అయితే తీసుకోరు, సొంతంగా చాలా మందితో బయట వాళ్ళతో మాట్లాడైతే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పటికైనా మారండి పేరెంట్స్, అలా అయితే చేయకండి. ఎందుకు అంటే మిమ్మల్ని మీ పిల్లలు హేట్ చేయకూడదు. ఓకేనా? ఈ 4 సంవత్సరాలు మా నాన్న నన్ను అనవసరంగా జాయిన్ చేశాడు, నాకు ఇదంటే ఇష్టం లేదు, నాకు వేరే ఫీల్డ్ అంటే ఇష్టం అనేది మీ పిల్లలు ఎప్పుడు ఫీల్ అవ్వకుండా జాగ్రత్తగా అయితే ఒక్కసారి మాట్లాడి నిర్ణయం అయితే తీసుకోండి. ఎందుకంటే ఈ అవకాశం కనుక మిస్ అయితే మీ పిల్లలతో మీరు తర్వాత మాట్లాడినా చాలా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి ఇప్పుడే మాట్లాడండి. వెబ్ ఆప్షన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టేట్లో. సో ఆ వరకు ఆ టైం వరకు ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి. ఇంకా జోసా కౌన్సిలింగ్లో కూడా మనకి మాక్ అలాట్మెంటే రిలీజ్ చేశారు. కాబట్టి సెకండ్ మాక్లో అయినా అవకాశం ఉంటుంది చేంజ్ చేసుకోవడానికి. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఏంటంటే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడం, హాస్టల్స్లో ఉండడాన్ని ఇష్టపడరు. ఓకేనా? ఇది సినిమా అయితే కాదు, జీవితాన్ని మనమే జాగ్రత్తగా మోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నచ్చని బ్రాంచ్ చదివేసి తర్వాత ఏదో సాఫ్ట్వేర్ నేర్చేసుకుంటానులే అంటే అవ్వదు. ఓకే? సో ఏదైతే మీరు ఫ్యూచర్ ఆలోచిస్తున్నారో దాన్ని ఇప్పుడే వే ఫార్వర్డ్ ఇప్పుడే ఆలోచించి మంచి స్టెప్ అయితే తీసుకోండి. ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయిందనుకోండి, పర్వాలేదు, ఏమవుతుంది, మనం ఒక 600 ఖర్చు పెడతాం మహా అయితే టికెట్కి. కానీ లైఫ్ అలా కాదు కదా. ఇప్పుడు మీ పేరెంట్స్ 60 లక్షల వరకు ఖర్చు పెడుతూ ఉంటారు. అది మేనేజ్మెంట్ కోటా అయితే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో కన్వీనర్ కోటా అయితే ఖచ్చితంగా ఒక 6 lakhs వరకు అయితే ఖర్చు పెడతారు కదా. సో మంచి నిర్ణయం అయితే ఇప్పుడే తీసుకోండి.
ఇంకా మరికొంతమంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే మా పిల్లకి మంచి ర్యాంక్ వచ్చింది, మంచి కాలేజ్లో జాయిన్ చేసేస్తాం అనుకుంటారు. సరే, మంచి కాలేజ్లో జాయిన్ చేశారు, మరి అక్కడ ప్లేస్మెంట్స్ పని ఏంటి? అక్కడ మంచి మంచి కంపెనీస్ వస్తున్నాయంటే వెల్ అండ్ గుడ్. రావట్లేదు అంటే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచి కాలేజ్లో మంచి బ్రాంచ్తో చదివినా కానీ అనవసరం అండి. ఎందుకంటే బయటకు వస్తే జాబ్స్ చూస్తున్నారు కదా రీసెంట్ డేస్లో ఎలా ఉందో పరిస్థితి. సో బయటకు వస్తే జాబ్స్ లేని సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి కాలేజ్లోనే ఖచ్చితంగా మీరైతే జాబ్ని తెచ్చుకోవాలి. బయటకు వస్తే అవకాశాలు లేవా అంటే ఉంటాయి, కానీ మీరు ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. అండ్ ఇంకొంతమంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే మా పిల్లడికి మంచి ర్యాంక్ రాలేదు, పర్వాలేదు, మంచి కాలేజ్లో సీట్ రాకపోయినా వాడికి నచ్చిన బ్రాంచ్లో చదువుతున్నాడు అనే సాటిస్ఫాక్షన్ కొంతమంది ఇస్తూ ఉంటారు. కొంతమంది పేరెంట్స్ ఇంకెలా ఆలోచిస్తారంటే మనకి వేల కాలేజెస్ ఉన్నాయి, అందులో మనకి నచ్చిన బ్రాంచ్లో చదివితే ప్లేస్మెంట్స్ ఆటోమేటిక్గా వస్తాయన్న ఒపీనియన్తో కూడా ఉంటారు. ఎందుకంటే చూడండి, మెటలర్జీ లేదు అంటే ఏరోనాటిక్స్ ఇలాంటి చదివిన విద్యార్థులకి ఏంటంటే చాలామంది తీసుకోరు ఇలాంటి బ్రాంచెస్. కొంతమంది పేరెంట్స్ మాత్రం కాస్త ఫ్యూచర్లో ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందేమో, ఇప్పుడు ట్రిపుల్ ఈ చదివిన విద్యార్థులు ఉంటారు, వీళ్ళకి సిలబస్ చాలా ఎక్కువ. అండ్ గవర్నమెంట్ సైడ్ అంటే ఏఈలు కానీ డిఈలు కానీ ఎవరవుతూ ఉంటారండి? ట్రిపుల్ ఈ చేసిన విద్యార్థులకే కదా. సో వీళ్ళకి గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మంచిగా ఆలోచించాలి పేరెంట్సే, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి కాబట్టి పిల్లలకి. ఓకేనా? సో బ్రాంచా, కాలేజా, లేదు అంటే ప్రెస్టేజా, ట్యాగా, ఏది ముఖ్యం అంటే మీ పిల్లల కెరియర్ ముఖ్యం, వాళ్ళ ఇంట్రెస్ట్ ముఖ్యం, వాళ్ళ ప్యాషన్ ఏంటో తెలుసుకుని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. ఇప్పుడు ఐఐటీలో చదివారనుకోండి మీ పిల్లలు, ఈ ఐఐటీలో చదివినంత మాత్రాన, ఐఐటీ ట్యాగ్ ఉన్నంత మాత్రాన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందా అంటే మళ్ళీ అది వాళ్ళ నాలెడ్జ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సో ఇష్టంతో చదివితేనే నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలుగుతారు. సో కష్టంగా జాయిన్ అయినా కొంతమంది గెయిన్ అవుతూ ఉంటారండి, అది వేరే విషయం. ఓకే, సో మనకి మొన్నటి దాకా ఎవరు పట్టించుకొని వరంగల్లో కూడా వరంగల్ ఎన్ఐటీలో కూడా ₹1,00,00,000 1,50,00,000 ప్యాకేజ్తో అయితే పిల్లలు బయటకు వస్తున్నారు. కాబట్టి ఎక్కడ చదివాము అన్నది కూడా ముఖ్యమే, ఎందుకు చదువుతున్నాము అన్నది కూడా ముఖ్యమే. కాబట్టి వరంగల్ లాంటి ఎన్ఐటీస్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ లాంటిది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ ముంబై లేదు అంటే మద్రాస్ వీటికే కాదు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది, ఎక్కడ ప్లేస్మెంట్స్ బాగున్నాయి అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఐఐటీలో చదివినంత మాత్రాన ప్లేస్మెంట్ గ్యారంటీ కాదు కదా. ఇక్కడ ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే ఎవరిని అడిగినా కూడా సిఎస్సి ఎందుకు తీసుకుంటున్నారా, ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయరా అంటే కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి. అసలు మీరు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఓకే, అందులో ఏం సిలబస్ ఉంటుంది, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా చదువుకోవాలి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోకపోతే వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అంటే ఇవన్నీ అందరూ చూస్తారంటే అందరూ చూడరు, కానీ చూడాల్సిన అవసరం ఉంది. సిఎస్సిలో ఏముంటాయి, ట్రిపుల్ ఈలో ఏముంటాయి, ఈసీలో ఏముంటాయి, మెకానికల్, సివిల్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేయాలండి. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్లో చాలామంది టాప్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఈ కోర్ సబ్జెక్ట్స్ తీసుకుంటే కనుక చాలా బాగా చదవగలుగుతారు, చాలా అద్భుతాలు కూడా క్రియేట్ చేయగలుగుతారు. ఓకేనా? చాలా ఇన్నోవేటివ్గా ఉంటారు కొంతమంది పిల్లలు. కాబట్టి సిలబస్ని బట్టి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎవరో ఒక గొర్రె పరిగెట్టిందని మొత్తం అన్ని గొర్రెలు పరిగెట్టినట్టు మీరు కూడా అలాగా వెళ్ళకండి, మీకు ఏది నచ్చిందో అది మాత్రమే చేయండి. ఓకే రైట్. ఇంకా ఇప్పుడేం జరుగుతుందంటే రీసెంట్ డేస్లో కంప్యూటర్ సైన్స్ని, ఈ కోడింగ్ని ఏ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు కూడా, ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ, మెకానికల్ తీసుకున్నా కానీ, సివిల్ తీసుకున్నా కానీ చదవచ్చు అని చెప్పాను కదా. ట్రిపుల్ ఈ తీసుకున్నా, ఈసీ తీసుకున్నా మనకి కోడింగ్ ఇవన్నీ కూడా రాయగలుగుతాం. ఒక సిఎస్సి తీసుకుని మీరు బీటెక్ చేస్తారు, మీకు మెకానికల్ ప్రాజెక్ట్స్ చేయగలుగుతారా, డిజైన్ చేయగలుగుతారా, క్యాడ్ క్యామ్ నేర్చుకోగలుగుతారా అంటే సో మళ్ళీ అది కాస్త డిఫికల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నచ్చిన బ్రాంచ్ తీసుకుని నచ్చిన కాలేజ్లో బీటెక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్కడ ప్లేస్మెంట్స్ రాలేదు, అప్పుడున్న సిచ్యువేషన్స్లో మళ్ళీ ఐటీ బూమ్ అయింది అంటే కనుక ఏదో ఒక సాఫ్ట్వేర్ అనేది నేర్చుకుందరు కానీ. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మీకు ఎప్పుడు డోర్స్ ఓపెన్ ఉంటాయి. మీరు ఏ బ్రాంచ్లో చదివినా కానీ మీకు ఐటీ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా వెల్కమ్ చెప్తుంది. మీరు ఒక్కసారి మీ సరౌండింగ్స్లో ఉన్న వ్యక్తులు చూడండి, రకరకాల బ్రాంచెస్ చదువుంటారు. ఈవెన్ ట్రిపుల్ ఈ మెకానికల్ చదివిన పిల్లలు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్స్ చేయడానికి ఏ బ్రాంచ్లో చదివినా పర్వాలేదు. కాబట్టి మీ పేరెంట్స్ అంటుంటారు ఎందుకురా మెకానికల్, ఐటీ ఇండస్ట్రీ తర్వాత ఎలా ఉంటుంది, బూమ్ అయి ఉండొచ్చు, కాబట్టి మెకానికల్లో జాబ్స్ ఉండకపోవచ్చు, కాబట్టి మీరు ఐటీ చదవండి అంటుంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి కోడింగ్ రాయలేరు, జావా రాదు, సి రాదు, ఎన్ని సప్లీలు రాసుకోవాలి, ఎన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా పేరెంట్స్కి తెలియని విషయాలు. కాబట్టి ఇక్కడ పిల్లలు కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఇంకా మరికొంతమంది ఏం వాదిస్తూ ఉంటారంటే మనం ఇంట్లో చేసుకున్న ఇడ్లీకి హోటల్లో తిన్న ఇడ్లీకి తేడా ఉండదా అంటే టేస్ట్లో అయితే తేడా ఉండకపోవచ్చు, జస్ట్ ఎపీరియన్స్లో మాత్రమే తేడా ఉండొచ్చు. అంటే అక్కడ ప్రొఫెషనల్ చెఫ్స్ మనకి సర్వ్ చేస్తుంటారు కాబట్టి ఆ డిఫరెన్స్లో అనిపిస్తుంది. సో ఎన్ఐటీలో చదివిన
లైక్ ఎన్ఐటీలో చదివినా లేదంటే ఐఐటీలో చదివినా IIITలో చదివినా ఎక్కడ చదివినా కానీ కొన్ని బ్రాంచెస్కి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది, ఈక్వల్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇంకా మరికొంతమంది ఏమంటూ ఉంటారంటే ఇది నిజంగా వాస్తవమే, ఐఐటీస్లో ఎన్ఐటీస్లో IIITస్లో GFTAస్లో మనకి సిలబస్ కాస్త వేరుగా ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అంటే మనకున్న కాలేజెస్లో కూడా ఎంసెట్ రాసిన విద్యార్థులకు కూడా కొన్ని టాప్ కాలేజెస్లో ఏంటంటే వీళ్ళు ఇండస్ట్రీస్తో ఎంఓయూస్ చేసుకుంటూ ఉంటారు. సో ఎంఓయూస్ చేసుకుని అక్కడ ఏం అవసరం, ఏ సాఫ్ట్వేర్లు అవసరం, ఇవన్నీ కూడా సిలబస్లో మనకి కరికులంలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మో అదేంటో అనుకోకుండా ముందే ఇంట్రడ్యూస్ చేసి ముందే దానిపైన ప్రాక్టికల్స్ చేస్తూ ఉండడం వల్ల కాస్త బెనిఫిట్ అయ్యే విషయమే. సో ఇక్కడైతే మాత్రం ఆ ఇడ్లీకి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉన్నట్టే. మనకి ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్లో ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి అంటే, ఇఫ్ ఇన్ కేస్ టాప్ టైర్ కాలేజ్ ఉండొచ్చండి, హై డిమాండ్ బ్రాంచ్ ఉండొచ్చు. సో ఇది పెట్టుకుంటా అంటే మీ ఇష్టం పెట్టుకోవచ్చు. ఇది పాసిబుల్ అవ్వట్లేదు అంటే టాప్ టైర్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, కోర్ లేదంటే లోయర్ బ్రాంచ్ ఏదైనా. అంటే మీకు ఇది రాదు, టాప్ కాలేజ్ వస్తుంది కానీ టాప్ బ్రాంచ్ రావట్లేదు అనుకోండి, నెక్స్ట్ ఒక స్టెప్ కిందకి దిగాలి. ఇంకొకటి లోయర్ టైర్ కాలేజ్ ఉంది, కొన్ని కాలేజెస్ అంత బాగోకపోయినా కొన్ని బ్రాంచ్ హై డిమాండ్ బ్రాంచ్ అక్కడ కనుక చేస్తే ఖచ్చితంగా కెరియర్లో సెట్ అవ్వచ్చు. ఇంకొకటి లోయర్ టైర్ కాలేజ్ ఉంది, కోర్ లోయర్ బ్రాంచ్. సో ఇది కాస్త డిఫికల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకునే బదులు సో ఎన్ఐటీలో ఇలా ఉందనుకోండి IIITకి వచ్చేయండి, IIITలో టాప్ IIIT సెలెక్ట్ చేసుకోండి. మనకి ఐఐటీ రాలేదనుకోండి ఎన్ఐటీ రాలేదనుకోండి IIITలో ఇలాంటి చాయిసెస్ కనుక ఫిల్ చేస్తే మనకి ఈజీ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం టాప్ టైర్ కాలేజ్, టాప్ టైర్ బ్రాంచ్, ఓకే ఫస్ట్ సేఫెస్ట్ ఆప్షన్ అనమాట. ఇలా రావట్లేదు అంటే కాలేజ్ టాప్ టైర్లో పెట్టుకోండి, బ్రాంచ్ కాస్త తక్కువ బ్రాంచ్ పెట్టుకోండి, అంటే సిఎస్సి కాకపోతే IIIE పెట్టుకోండి. ఓకే, ఇంకొకటి మంచి కాలేజ్ మంచి బ్రాంచ్ రాకపోతే బ్రాంచ్ ఆప్షన్ అయితే మార్చుకోండి. ఇక్కడ కాలేజ్ బాగాలేదు, మంచి బ్రాంచ్ తీసుకోండి. ఓకే, సిఎస్సి కానీ ఈసీ కానీ తీసుకోండి, అంటే మీకు నచ్చింది తీసుకోండి. ఇక్కడ కాలేజ్ బాగాలేదు, ఇంకా బ్రాంచ్ కూడా బాగాలేదు అనుకో, నెక్స్ట్ షిఫ్ట్ అవ్వండి, అంటే ఐఐటి బదులు ఎన్ఐటీకి వచ్చేయండి. ఓకేనా, అలా మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని స్ట్రాటజిక్గా పెట్టుకోవాలి ఆప్షన్స్. టాక్టిక్స్ కూడా వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. చాలా టాక్టికల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకేనా, మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం నార్మల్ వేరే బ్రాంచెస్ చేసినా కానీ మనం ఐటీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అవ్వచ్చు అని. బట్ ఇక్కడ ఏంటంటే మనం డబుల్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే కోడింగ్ కానీ సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది ఎక్స్ట్రా బర్డెన్, అంటే ఫైనాన్షియల్ కానీ అలాగే మెంటల్ కానీ, మళ్ళీ విద్యార్థులందరూ కూడా కష్టపడాలి కదా. సో నాలెడ్జ్ గెయిన్ చేయడంలో కానీ ఇది డబుల్ వర్క్. మనకి 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ప్లేస్మెంట్స్ రాకపోతే మళ్ళీ ఈ స్కిల్స్ నేర్చుకోవాలి, కాబట్టి ఇదందరికీ డబుల్ పనే. సో మీకు ఆ సామర్థ్యం నాకు ఉంది, నేను నేర్చుకోగలను, నాకు ఆ ఇంట్రెస్ట్ ఉందన్న వాళ్ళే వేరే ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే సిఎస్సి కాకుండా వేరే కోర్ బ్రాంచెస్. లేదు నేను అంత డబుల్ వర్క్ చేయలేను అంటే మీరు కాలేజ్తో సంబంధం లేకుండా సిఎస్సి ఎక్కడొస్తే అక్కడ వెళ్ళాలి, తప్పదు. సో మనకి ఉన్న ఐఐటీలో ఎన్ఐటీలో IIITలో GFTAస్లో అంతమంది దేశంలో ఉన్న అంతమంది విద్యార్థులు జాయిన్ అవుతారా అంటే కాదు. కాబట్టి స్టేట్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా చాలామంది జాయిన్ అవుతారు. మీరు ఫస్ట్ ప్రయత్నం అయితే జోసా కౌన్సిలింగ్కి ఇవ్వండి, అవ్వలేదు అనుకోండి ఎంసెట్ కౌన్సిలింగ్కి అయితే ఇవ్వండి. ఓకే, జాగ్రత్తగా కాలేజెస్ అనేవి అంటే ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్లకుండా మంచి కాలేజెస్ చాలా ఉన్నాయి. సో మంచిగా ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకుని, లేదంటే ఎడ్యునేన్కి రండి, ఎడ్యునేన్ హెల్ప్ తీసుకుని మంచి కాలేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందరు కానీ. ఓకేనా, అండ్ మేనేజ్మెంట్ కోటాలో సీట్ కావాలన్నా కూడా ఎడ్యునేన్ ఖచ్చితంగా మీకు ఆ సీట్ ఇప్పిస్తుంది. సో కౌన్సిలింగ్లో చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యూస్ చేసి, జెమిని యూస్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అన్ని సర్కమ్స్టాన్సెస్ తెలియవు. సో మీకు తెలుసు మీరు వెళ్ళగలుగుతారా లేదా అన్నది, అది మీ ఇష్టం, మీ చాయిస్. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తెలియదు కదా ఫలానా వ్యక్తికి వేరే దూరం వస్తే వెళ్తాడు లేదు అనేది. మీరే జాగ్రత్తగా 2025కి సంబంధించిన మనకి ఏవైతే పాత ప్రీవియస్ క్లోజింగ్ ర్యాంక్స్ ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకుని అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకేనా, అండ్ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, మీ పేరెంట్స్తో మాట్లాడండి. మీరు చాయిస్ లాక్ చేసేయడానికంటే ముందే 1కి 4 సార్లు చెక్ చేసుకోండి. మీకు ఏ కౌన్సిలింగ్లో అయినా హెల్ప్ కావాలి అంటే ఎడ్యునేన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది ఎంటైర్ కౌన్సిలింగ్లో ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. అది ఏ కౌన్సిలింగ్ అయినా, ఈవెన్ పాలిసెట్ అయినా, జోసా కౌన్సిలింగ్ అయినా. కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా, అందరు విద్యార్థులు కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా 1కి 4 సార్లు ఆలోచించి పెట్టండి. ఇది వాళ్ళ వీడియో. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎడ్యునేన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించడం మర్చిపోవద్దు. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.